హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ క్రోనలాజికల్ ఆర్డర్ గురించి చెప్పుకుందాం. లాస్ట్ వీడియోలో 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి డీటెయిల్గా చెప్పుకున్నాం. ఇప్పుడు 1892లో బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ తీసుకొచ్చింది. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892. సో 1896లో పూణేలో బొబానిక్ ప్లేగ్ వచ్చింది. 1896 సో పూణేలో బొబానిక్ ప్లేగ్ వచ్చింది. ఈ ప్లేగ్ వల్ల చాలా మంది చనిపోతున్నారు. బ్రిటిషర్స్ ఏం చేశారంటే ఈ ప్లేగ్కి నివారణ చర్యలు తీసుకోమని ర్యాండ్ని ప్లేగ్ కమిషనర్గా అపాయింట్ చేశారు. ఎప్పుడు అపాయింట్ చేశారు ర్యాండ్ని? 1897 ఫిబ్రవరి 19th 1897 ఫిబ్రవరి 19th ర్యాండ్ని ప్లేగ్ కమిషనర్గా అపాయింట్ చేశారు. అయితే ఈ ప్లేగ్కి నివారణ చర్యలు తీసుకోకపోగా ర్యాండ్ చాలా క్రూయల్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. చిన్నపిల్లలు ఆడవాళ్ళు అనేది కూడా తేడా లేకుండా అతను క్రూయల్గా బిహేవ్ చేసింది. సో దానికి బాల్యంగా తిలక్ ఏమన్నాడంటే ర్యాండ్ నీ చర్యల కంటే ప్లేగ్ ఏనయ్యా అన్నాడు. అంటే అంత ఘోరంగా ఈ ప్లేగ్ అన్నా బెటరు నీ చర్యల కంటే అని ఆయన అన్నాడు. సో ర్యాండ్ని ఇతను చేసే చర్యలకి ర్యాండ్ని ఇతని మిలిటరీ ఎస్కార్ట్ ఐరెస్ట్ ఇద్దరిని ర్యాండ్ని మిలిటరీ ఎస్కార్ట్ ఐరెస్ట్ ఇద్దరిని చాపేకర్ బ్రదర్స్ చంపేశారు. ఎప్పుడు? 1897 జూన్ 22 ర్యాండ్ని మిలిటరీ ఎస్కార్ట్ ఐరెస్ట్ని చాపేకర్ బ్రదర్స్ చంపేశారు. ఎవరా చాపేకర్ బ్రదర్స్? మనకు తెలుసు, దామోదర్ హరి చాపేకర్ అండ్ బాలకృష్ణ హరి చాపేకర్. సో ఈ చాపేకర్ బ్రదర్స్ ర్యాండ్ని ఐరెస్ట్ని చంపేశారు. దామోదర్ హరి చాపేకర్ అండ్ బాలకృష్ణ హరి చాపేకర్. సో 1897లో ర్యాండ్ని చంపేశారు. 1896లో పూణేలో భవానీ ప్లేగ్ వచ్చింది. సో తర్వాత 1905లో జరిగిన ఒక మూమెంట్ స్వదేశీ మూమెంట్. సో దీన్నే వందే మాతరం మూమెంట్ అంటారు, యాంటీ బెంగాల్ పార్టీషన్ మూమెంట్ అంటారు. స్వదేశీ మూమెంట్ is also known as Vande Mataram movement and it was an anti-Bengal partition movement. బ్రిటిషర్స్ బెంగాల్ని డివైడ్ చేద్దాం అన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది అంటే 1903లోనే బెంగాల్ని డివైడ్ చేద్దామని ఆలోచన వచ్చింది. సో అప్పుడు వైస్రాయ్ లార్డ్ కర్జన్ అనౌన్స్ చేసిండు 1903లోనే బెంగాల్ని డివైడ్ చేద్దామని. సో ఎందుకు బెంగాల్ని డివైడ్ చేద్దాం అనుకున్నారు? సో బెంగాల్లో బీహార్ వాళ్ళు ఉంటారు, ఒరిస్సా వాళ్ళు ఉంటారు అండ్ అస్సామీస్ ఉన్నారు. సో బెంగాల్ మొత్తం పాపులేషన్ ఎంత ఉంది అంటే నియర్లీ 78 మిలియన్ పాపులేషన్తో ఉంది బెంగాల్. 78 మిలియన్ పాపులేషన్. సో అఫీషియల్గా బ్రిటిషర్స్ ఏమన్నారు? మేము బెంగాల్ని డివైడ్ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే ఇంతమంది పాపులేషన్ ఉండడం అడ్మినిస్ట్రేషన్కి ప్రాబ్లం అవుతుంది, కాబట్టి మేము బెంగాల్ని డివైడ్ చేద్దాం అనుకుంటున్నాం అని అన్నారు. కానీ యాక్చువల్గా రియల్ మోటివ్ ఏంటి? వాళ్ళ బెంగాల్ డివైడ్ చేద్దామన్న దాని వెనక ఉన్న రియల్ మోటివ్ ఏంటి అంటే బెంగాల్లో ఈస్ట్ బెంగాల్లో ఎక్కువ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు ఈస్ట్ బెంగాల్లో. సో వెస్ట్ బెంగాల్లో హిందూస్ అండ్ ఒరియా మాట్లాడే వాళ్ళు, బీహారీస్ ఉన్నారు. సో వీళ్ళు ఏమనుకున్నారు, బెంగాలీ డివైడ్ చేస్తే నథింగ్ బట్ హిందూ ముస్లిమ్స్ని డివైడ్ చేయడమే. బెంగాల్ డివైడ్ చేయడం అంటే హిందూస్ని బెంగాల్లో ఉన్న హిందూస్ని ముస్లిమ్స్ని డివైడ్ చేయడం. అసలు బెంగాల్ డివైడ్ చేయడం అంటే బెంగాలీలని డివైడ్ చేయడం అంతే. బెంగాల్ డివైడ్ చేయడం అంటే బెంగాలీలని డివైడ్ చేయడం అంతే. సో అది వాళ్ళ రియల్ మోటివ్. కానీ 78 మిలియన్ పాపులేషన్తో ఉంది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి మేము డివైడ్ చేస్తున్నాం అన్నారు. అని 1905 జూలైలో అనౌన్స్ చేశారు. 1905
జూలైలో అనౌన్స్ చేశారు. సో ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ యాజ్ వెల్ యాజ్ ద ప్రావిన్స్ ఆఫ్ బీహార్ అండ్ ఒరిస్సా, ఈస్ట్ బెంగాల్ అస్సాం. కలకత్తా వెస్ట్ బెంగాల్ కి క్యాపిటల్ కలకత్తా అయింది అండ్ ఢాకా ఈస్ట్ బెంగాల్ కి క్యాపిటల్ అయింది ఢాకా. సో 1905 జూలైలో మేము బెంగాల్ డివైడ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. సో 1905 ఆగస్టు 7న కలకత్తాలోని టౌన్ హాల్లో బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడ మీట్ అయ్యి మనము దీనికి ఆపోజిట్గా ఉద్యమం చేద్దాం అనుకున్నారు. 1905 అక్టోబర్ 16న బెంగాల్ని డివైడ్ చేసినామని చెప్పి అఫీషియల్గా బ్రిటిషర్స్ అనౌన్స్ చేశారు. అప్పుడు వైస్రాయ్ లార్డ్ కర్జన్. సో లార్డ్ కర్జనే అన్ని ప్లేసెస్ కూడా ఆయన ప్రచారం చేసిండు. ఏమని అంటే ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ మేము డివైడ్ చేస్తున్నది మీ మంచి కోసం. ఈస్ట్ బెంగాల్లో మెయిన్గా అతను ప్రచారం చేసిండు. ఇట్లా డివైడ్ చేయడం వల్ల ముస్లిమ్స్కి వాళ్ళ కల్చర్, మీ కల్చర్ మీకు ఉంటుంది, సో మీరు హిందూస్ మిమ్మల్ని తక్కువ చూడాలి, సో మీ స్టేట్ మీకంటూ సపరేట్ స్టేట్ ఉంటుంది అని వాళ్ళల్లో ప్రచారం చేసి వాళ్ళకి మోటివేషన్ తీసుకొచ్చింది. సో ఇట్లా డివైడ్ చేయడం మీ మంచి కోసమే. అప్పుడు ఢాకాకి నవాబ్గా సలీముల్లా ఖాన్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ఆ ఢాకా నవాబ్ సలీముల్లా ఖాన్ కూడా ఒక టైంలో ఇతను దీన్ని సపోర్ట్ చేసింది. సో అక్టోబర్ 16న అఫీషియల్గా అనౌన్స్ అయింది. అక్టోబర్ 16. సో 1904 యాక్చువల్గా 1904లో డిసెంబర్లో ప్రభుత్వ హోంశాఖ కార్యదర్శి, బ్రిటిష్ ప్రభుత్వ హోంశాఖ కార్యదర్శి ఒక నోట్ రాసింది. ఏమని అంటే అవిభక్త బెంగాల్ ఇట్లా కలిసి ఉండడమే మంచిది, విడిపోతే ప్రాబ్లం అవుతుంది అని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు. కరెక్టే అది. కానీ ఒకవేళ బెంగాల్ డివైడ్ అవ్వడం వల్ల ఎవరైతే మన పాలనకు వ్యతిరేకంగా దృఢంగా మనకి ఫైట్ చేస్తున్నారో వాళ్ళని బలహీనం చేసినట్లు అవుతాం మనం. కాబట్టి బెంగాల్ డివైడ్ చేయడం కరెక్టే. సో బెంగాల్ డివైడ్ చేస్తే ప్రాబ్లం అవుతుందని ఐఎన్సీ వాళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే మనకి వ్యతిరేకంగా వాళ్ళు ఫైట్ చేస్తున్న వాళ్ళు ఇప్పటివరకు దృఢంగా ఉన్నారు. సో వాళ్ళని మనం వీక్ చేయడం కరెక్ట్ అని ఆయన నోట్లో రాసింది ప్రభుత్వ హోంశాఖ కార్యదర్శి డిసెంబర్. సో 1904. సో 1905 జూలైలో వాళ్ళు మేము డివైడ్ చేస్తామన్నారు. సో 1905 అక్టోబర్ 16న అఫీషియల్గా డివైడ్ చేశారు. కాబట్టి బెంగాల్ ప్రజలు ఏం చేశారు, అక్టోబర్ 16ని ద డే ఆఫ్ మార్నింగ్. బెంగాల్ ఇస్ డిక్లేర్డ్ October 16th as the day of mourning or black day. So Bengal is October 16th na the day of mourning or black day ఇక డిక్లేర్ చేసుకున్నారు. సో నిరసన దినం, సంతాప దినంగా ప్రకటించుకున్నారు అక్టోబర్ 16th, ద డే ఆఫ్ మార్నింగ్ ఆర్ బ్లాక్ డే. సో అదే రోజు బెంగాల్ ప్రజలంతా ఫాస్టింగ్ ఉన్నారు, గంగా రివర్కి వెళ్ళి స్నానం చేసి వాళ్ళు వందే మాతరం సాంగ్ని పాడారు. అందుకే దీనికి వందే మాతరం మూమెంట్ అనే నేమ్ వచ్చింది. వందే మాతరం సాంగ్ వాజ్ రిటన్ బై బకిం చంద్ర చటర్జీ విచ్ వాజ్ ఫ్రీక్వెంట్లీ quoted in his novel ఆనందమఠ. సో వందే మాతరం మూమెంట్ని ఈరోజు వాళ్ళు వందే మాతరం సాంగ్ పాడడం వల్ల వందే మాతరం మూమెంట్ అనే నేమ్ వచ్చింది. సో ఈ వందే మాతరం మూమెంట్ తర్వాత స్ప్రెడ్ అయ్యి లీడర్షిప్ ఎవరెవరు ఉన్నారు అంటే బాంబేలో వందే మాతరం ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు అంటే బాల్ గంగాధర్ తిలక్. సో ఢిల్లీలో సయ్యద్ హైదర్ రాజా. In Delhi, under the leadership of Syed Hyder Raja. Punjab lo Lala Lajpat Rai and Ajit Singh. Lala Lajpat Rai
అజిత్ సింగ్. సో మద్రాస్ చిదంబరం పిల్లై. వీళ్ళు స్వదేశీ ఉద్యమానికి నాయకత్వం వహించారు. సో మోడరేట్స్ ఏమనుకున్నారంటే స్వదేశీ ఉద్యమాన్ని మనం పాంప్లెట్స్ ద్వారా అండ్ న్యూస్ పేపర్స్ ద్వారా ప్రచారం చేద్దాం అనుకున్నారు. బట్ ఎక్స్ట్రీమిస్ట్ మాత్రం మనము స్వదేశీ వాళ్ళ ఫారిన్ గూడ్స్ ని మనం బాయ్కాట్ చేద్దాము. సో అట్లా మనం ఒక్క బెంగాల్లోనే కాదు మిగతా కంట్రీ మొత్తం కూడా ఈ ఉద్యమాన్ని ప్రచారం చేద్దామని ఎక్స్ట్రీమిస్ట్ అనుకున్నారు. సో వాళ్ళ ఐడియాలజీలో డిఫరెన్స్ వచ్చింది ఎక్స్ట్రీమిస్ట్ కి అండ్ మోడరేట్స్ కి ఐడియాలజీ. సో స్వదేశీ ఈ ఉద్యమంలో ఇక్కడ బైకాట్ అనే వర్డ్ వచ్చింది. సో అన్ని గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, మున్సిపాలిటీస్, గవర్నమెంట్ టైటిల్స్ అన్నిటిని కూడా మనం బైకాట్ చేయాలి. అండ్ ఫారెన్ గూడ్స్ ని మనం బైకాట్ చేయాలి. బైకాట్ చేయడమే కాదు పబ్లిక్ ప్లేస్ లో వాటిని తీసుకొచ్చి వాళ్ళు బర్నింగ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. ప్లస్ ఒక వాషర్ మ్యాన్ వాళ్ళ డ్రెస్ని ఉతకడానికి ఆయన రిఫ్యూజ్ చేసిండు. ఇంకా పూజారి కూడా ఫారెన్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి మ్యారేజ్ చేయడానికి వీళ్ళు రిఫ్యూజ్ చేశారు. చాలా మంది స్టూడెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఉమెన్ కూడా కీ రోల్ ప్లే చేశారు ఇందులో. సో ముస్లిమ్స్ కూడా కొంతమంది ఇందులో ఉన్నారు. లియాఖత్ హుస్సేన్, మౌలానా ఆజాద్, సో కొంతమంది ముస్లిమ్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు ఈ స్వదేశీ ఉద్యమంలో. సో స్వదేశీ అనే ప్రిన్సిపల్ యాక్చువల్గా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే స్వదేశీ ప్రిన్సిపల్ గురించి కొన్ని ఏంటి అంటే 1840s లోనే గోపాలరావు దేశ్ముఖ్, ఈయన లోకహితవాది అంటారు. గోపాలరావు దేశ్ముఖ్ ఆయన కుటీర పరిశ్రమల్ని మనము ప్రోత్సహించాలి అని అప్పుడే ఆయన ఉపన్యాసాలు ఇచ్చింది గోపాలరావు దేశ్ముఖ్ 1840s లో. సో మహదేవ్ గోవిందర్ ఆయన మన స్వదేశీ వస్తువుని మనమే వాడాలి అనేటువంటి ఆయన స్పీచెస్ అండ్ ఆయన లెక్చర్స్ కి మోటివేట్ అయిన వ్యక్తి ఎవరు అంటే గణేష్ వాసుదేవ్ జోషి. సో ఈ సార్వజనిక్ కాక అంటారు, గణేష్ వాసుదేవ్ జోషిని సార్వజనిక్ కాక అంటారు. సో ఆయన ఇన్స్పైర్ అయ్యి ప్రతిరోజు రాట్నం మీద కొంత దారం తీసేవాడు. సో స్వదేశీ ఉద్యమ వర్ధక్ మండలి కూడా 1876 లో స్టార్ట్ అయింది. అంటే అప్పుడు 1840s లోనే స్వదేశీ అనే సూత్రం అప్పటి నుంచే స్టార్ట్ అవుతూ వచ్చింది. సో గోపాలరావు దేశ్ముఖ్ మన కుటీర పరిశ్రమల్ని మనమే ప్రోత్సహించాలి అని చెప్పడం స్టార్ట్ చేసింది. సో అప్పటి నుంచి ఈ స్వదేశీ ప్రిన్సిపల్ అనేది వచ్చింది. సో ఈ ఫారిన్ వాటిని మనం బాయ్కాట్ చేస్తున్నాము అంటే మనం స్వదేశీ సంస్థని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో నేషనల్ కాలేజెస్, నేషనల్ స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం స్టార్ట్ చేశారు. స్వదేశీ బంధన్ సమితి అశ్వని కుమార్ దత్ స్టార్ట్ చేశారు. స్వదేశీ బంధన్ సమితి ఈ టైంలోనే స్వదేశీ బంధన్ సమితి అశ్వని కుమార్ దత్. అశ్విని కుమార్ దత్ స్వదేశీ బంధన్ సమితిని స్టార్ట్ చేసింది అశ్విని కుమార్ దత్ ఈ టైంలోనే. అండ్ వివ చిదంబరం పిల్లై, సుబ్రహ్మణ్యం శివ అండ్ కొంతమంది లాయర్స్ కలిపి స్వదేశీ సంఘంని స్టార్ట్ చేశారు. స్వదేశీ సంఘం పీసీ రే 1907 లో పీసీ రే రవీంద్రనాథ్ ఠాగూర్ హెల్ప్ తోటి ఈయన బెంగాల్ స్వదేశీ కెమికల్ స్టోర్స్ ని ఎస్టాబ్లిష్ చేసింది. పీసీ రే బెంగాల్ స్వదేశీ కెమికల్ స్టోర్స్. సో రాజమండ్రిలో గోదావరి స్వదేశీ స్టోర్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. స్వదేశీ స్టోర్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ బెంగాల్ నేషనల్ కాలేజ్ ని ఎస్టాబ్లిష్ అయింది. బెంగాల్ నేషనల్ కాలేజ్ ఇది దేనికోసంతో అంటే ఠాకూర్ శాంతినికేతన్ని చూసి దానికి ఇన్స్పైర్ అయ్యి బెంగాల్ నేషనల్ కాలేజ్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అరవింద్ ఘోష్ ఫస్ట్ ప్రిన్సిపల్ బెంగాల్ నేషనల్ కాలేజ్ కి. నెక్స్ట్ బెంగాల్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ కూడా స్టార్ట్ అయింది. ఫర్ దేనికోసం అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం బెంగాల్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది. ఈ బెంగాల్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అంటే ఫండ్స్ కూడా కలెక్ట్ చేసేవాళ్ళు. అందులో ఉన్న స్టూడెంట్స్ ని జపాన్ కి పంపించేవాళ్ళు. ఎందుకు అంటే అడ్వాన్స్ లెర్నింగ్ కోసం. ఫర్ అడ్వాన్స్ లెర్నింగ్ వాళ్ళు అక్కడికి స్టూడెంట్స్ ని జపాన్ కి పంపించేవాళ్ళు. సో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్, ఇండియన్ సొసైటీ ఆఫ్
1906 లో ఎస్టాబ్లిష్ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్. ఈ సొసైటీ నుంచి ఫస్ట్ స్కాలర్షిప్ తీసుకున్న పర్సన్ ఎవరంటే నందలాల్ బోస్. నందలాల్ బోస్ ద ఫస్ట్ రెసిపెంట్ ఈ సొసైటీ నుంచి స్కాలర్షిప్ తీసుకున్న ఫస్ట్ పర్సన్ ఇతను నందలాల్ బోస్. ఇట్లా స్వదేశీ స్కూల్స్, స్వదేశీ కాలేజెస్ చాలా వరకు ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో 1906 to 1908 ఈ మధ్యలో చాలా జూట్ మిల్స్ లో స్ట్రైక్స్ కూడా వర్కర్స్ స్ట్రైక్ చేశారు. అండ్ 1906 లో ఈస్ట్ ఇండియన్ రైల్వే వర్కర్స్ స్ట్రైక్ చేశారు. దాని ఫలితంగా రైల్వేస్ మెన్స్ అసోసియేషన్ అనేది రైల్వే మెన్స్ యూనియన్ ఫామ్ అయింది వర్కర్స్ స్ట్రైక్ చేయడం వల్ల. సో రావల్పిండి పంజాబ్ లో ఆర్సనల్ అండ్ రైల్వే వర్కర్స్ స్ట్రైక్ చేశారు. దానికి లీడర్షిప్ ఎవరు అంటే లాలా లజపత్ రాయ్ అండ్ అజిత్ సింగ్. రావల్పిండిలో ఉన్నటువంటి స్ట్రైక్ కి ఎవరు లీడర్షిప్ అంటే లాలా లజపత్ రాయ్ అండ్ అజిత్ సింగ్. సో స్వదేశీ స్టీమ్ నావిగేషన్ క్రిటికల్లో కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఇట్లా స్వదేశీ కాలేజెస్, స్వదేశీ స్టోర్స్ ని, సమిట్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ టైంలో. అంటే ఫారిన్ గూడ్స్ ని కంప్లీట్ గా మనం అవాయిడ్ చేద్దామని. సో ఎక్స్ట్రీమిస్ట్ వాళ్ళు ఒక స్లోగన్ ఇచ్చారు, ఏంటి అంటే ఇండియాస్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ఫారెన్ రూల్, విదేశీ పాలన నుంచి మనం భారతదేశం విముక్తి కావాలి. అండ్ అరవింద్ ఘోష్ డిక్లేర్డ్ పొలిటికల్ ఫ్రీడమ్ ఇస్ ద లైవ్ బ్రెత్ ఆఫ్ అ నేషన్. అండ్ తిలక్ గణేష్ ఫెస్టివల్ చేసిండు, గణేష్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసిండు 1893 లో. అండ్ శివాజీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసిండు 1895 లో. తిలక్ ఇదే టైంలో స్వరాజ్ ఇస్ మై బర్త్ రైట్, స్వరాజ్యం నా జన్మ హక్కు అని అతను డిక్లేర్ చేయడం జరిగింది. తిలక్ బాలగంగాధర్ తిలక్, స్వరాజ్ ఇస్ మై బర్త్ రైట్. ఇప్పుడు 1905 వందే మాతరం మూమెంట్. సో ఇందులో ఐఎన్సి ప్లే చేసిన రోల్ ఏంటో చూద్దాం. సో ఐఎన్సి సెషన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ 1906 లో కలకత్తాలో జరిగింది ఈ ఐఎన్సి సెషన్, కలకత్తా. దీనికి ప్రెసిడెంట్ దాదాబాయి నౌరోజీని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు, దాదాబాయి నౌరోజీ. సో ఈ ఐఎన్సి సెషన్ లో ఐఎన్సి యొక్క ఎయిమ్ ఏంటి అని చెప్పింది అంటే సెల్ఫ్ గవర్నమెంట్ ఆర్ స్వరాజ్. ద ఎయిమ్ ఆఫ్ ఐఎన్సి సెల్ఫ్ గవర్నమెంట్ ఆర్ స్వరాజ్. సో స్వరాజ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది పెనబాకం ఆనందాచార్య. సో 1906 కలకత్తా సెషన్ లో స్వరాజ్ అని తీర్మానం చేయడమైంది. స్వరాజ్ మనం ముందే అనుకున్నాం ఎక్స్ట్రీమిస్ట్ మోడరేట్స్ యొక్క ఐడియాలజీ వేరుంది. సో ఈ 1905 వందే మాతరం మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళ ఇద్దరు యొక్క ఐడియాలజీ కూడా వేరుంది. సో దాంతో స్ప్లిట్ ఆఫ్ ఐఎన్సి ఎప్పుడు 1907 సూరత్ సెషన్ లో 1907 సూరత్ సెషన్ స్ప్లిట్ ఆఫ్ ఐఎన్సి. 1907 లో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ ఎక్కడ జరిగింది అంటే సూరత్ లో జరిగింది. రాస్ బిహారీ ఘోష్ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ సెషన్. రాస్ బిహారీ ఘోష్. రాస్ బిహారీ ఘోష్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఇక్కడ ఎక్స్ట్రీమిస్ట్ మోడరేట్స్ డివైడ్ అయిపోయారు. ఏ సెషన్ లో 1907 సూరత్ సెషన్ లో ఎక్స్ట్రీమిస్ట్ మోడరేట్స్ డివైడ్ అయిపోయారు. సో ఫైనల్ 1906 డిసెంబర్ 13 ఏం జరిగింది? 1906 డిసెంబర్ 13 అంటే ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్ ఫామ్ అయింది. ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్. సో లార్డ్ కర్జన్ డివైడ్ చేద్దాం అనుకున్న హిందూస్ ని ముస్లిమ్స్ డివైడ్ చేద్దామని బెంగాల్ని డివైడ్ చేసింది లార్డ్ కర్జన్. సో అది కొంతవరకు బ్రిటిషర్స్ చేసినటువంటి డివైడ్ అండ్ రూల్ పాలసీ కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. సో 1906 డిసెంబర్ 13 ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్ ఏర్పాటైంది. 1906 డిసెంబర్ 13 ఆగా ఖాన్ అని ప్రెసిడెంట్ ఉన్నాడు. అండ్ ఢాకా నవాబ్ సలీముల్లా ఖాన్ అండ్ నవాబ్ మొహసిన్ ఉల్ ముల్క్ ఇందులో వాళ్ళ రోల్ ప్లే చేశారు. ఢాకా నవాబ్ సలీముల్లా ఖాన్ అండ్ నవాబ్ మొహసిన్ ఉల్ ముల్క్. సో 1906 లో ముస్లిం లీగ్ ఫామ్ అయింది.
స్వామి వివేకానంద అంటే కొంతమంది చేసేటువంటి ఉపన్యాసాల ద్వారా చాలా మంది ప్రభావితమయ్యారు. అట్లాంటి వాళ్ళలో స్వామి వివేకానంద చేసినటువంటి ఇచ్చిన స్పీచెస్ ద్వారా మోటివేట్ అయ్యి సతీష్ చంద్ర బసు అనే అతను అనుశీలన సమితి 1902లో స్టార్ట్ చేసింది. స్వామి వివేకానంద యొక్క స్పీచెస్ కి ఆయన మోటివేట్ అయ్యి 1902లో అనుశీలన సమితిని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే సతీష్ చంద్ర బసు. సో ఈ అనుశీలన సమితి బ్రాంచెస్ ఈస్ట్ బెంగాల్లో చాలా బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఈ అనుశీలన సమితికి సంబంధించిన బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ అనుశీలన సమితి గురించి ఆనందమఠ్ నవల్లో చిత్రించడం అయింది. అనుశీలన సమితిని ఆనందమఠ్ నవల్లో చిత్రించడం అయింది. సో చాలా మంది స్టూడెంట్స్ ఈ స్వదేశీ ఉద్యమాన్ని, వందే మాతరం ఉద్యమాన్ని ఎట్లా ప్రోగ్రామ్ చేయాలి, ఎట్లా మనం స్టార్ట్ చేయాలి, ఎట్లా చేయాలి అనేది ఒక డిజైన్ కోసం కొన్ని బుక్స్ని యూజ్ చేసుకున్నారు. ఆ ప్రోగ్రామ్ డిజైన్ కోసం, వందే మాతరం ఉద్యమం యొక్క ప్రోగ్రామ్ డిజైన్ కోసం కొన్ని బుక్స్ని యూజ్ చేసుకున్నారు. సో వాళ్ళు ఆ విద్యావంతులు యూజ్ చేసుకున్నటువంటి బుక్స్ ఏంటి అంటే ఎం ఈస్లర్ రాసిన బుక్ ఏంటంటే బుక్ నేమ్ ద మోడర్న్ ఎక్స్ప్లోజర్స్. The Modern Explosives. M. Eastler Ross. Next, Bloch. Modern Weapons and Modern War. Book name Modern Weapons and Modern War. Alfred Hutton. ఆల్ఫ్రెడ్ హటన్ రాసిన బుక్ నేమ్ ఏంటి అంటే ద స్వాస్ మ్యాన్. The Swordsman was written by Alfred Hutton. సో ఈ బుక్స్ నుంచి ప్రోగ్రామ్ ఎట్లా డిజైన్ చేయాలి అని కొంతమంది విద్యావంతులు ఈ బుక్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు. సో వందే మాతరం మూమెంట్ దానికి కూడా ఈ బుక్స్ యూజ్ అయ్యాయి. సో ఎం ఈస్లర్ రాసిన ద మోడర్న్ ఎక్స్ప్లోజర్స్ అండ్ బ్లాచ్ రాసిన మోడర్న్ వెపన్స్ అండ్ మోడర్న్ వార్ అండ్ ఆల్ఫ్రెడ్ హటన్ రాసిన ద స్వాస్ మ్యాన్, ఈ బుక్స్ కూడా ఉపయోగపడినాయి మన స్వదేశీ ఉద్యమానికి. స్వదేశీ ఉద్యమంలో విప్లవ సంస్థలు చేసినవి ఏంటి అంటే, స్వదేశీ ఉద్యమంలో వాళ్ళ పోర్షన్ ఏంటి అంటే 1906లో బారిసల్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. సో తర్వాత ఈ బారిసల్ మీటింగ్ తర్వాత యుగంధర్ పత్రిక 1906 ఏప్రిల్లో ఒకటి రాసింది. ఏమని అంటే మన భారతీయులు మొత్తం 30 కోట్ల మంది ఉన్నారు. సో 30 కోట్ల మంది భారతీయులు తమ 60 కోట్ల పిడికిల్ని బిగించాలి, హింసతోనే ఎదుర్కోవాలి. సో 30 కోట్ల మంది భారతీయులు తమ 60 కోట్ల పిడికలను బిగించాలి, హింసతోనే ఎదుర్కోవాలి అని యుగంధర్ పత్రిక రాసింది. సో ఆ టైంలో సంధ్య, బెంగాలీ అండ్ కాల్, యుగంధర్, సో ఈ పేపర్స్ అన్ని కూడా ఈ వందే మాతర ఉద్యమాన్ని చాలా వ్యాప్తి చేయడానికి తోడ్పడి పేపర్స్ అన్ని. సో 1904లో అభినవ్ భారత్ 1904లో అభినవ్ భారత్ అనే విప్లవకార రాష్ట్ర సంస్థ ఏర్పాటైంది. అది స్టార్ట్ చేసింది ఎవరు అంటే వీడి సావర్కర్. 1904లో వీడి సావర్కర్ అభినవ్ భారత్ అనేటువంటి విప్లవకార సంస్థను స్టార్ట్ చేసింది. 1908లో ఖుదీరామ్ బోస్ అండ్ ప్రఫుల్ల చక్రి వీళ్ళిద్దరు ముజఫర్ జడ్జ్ వెళ్లే వెహికల్ పై బాంబు విసిరారు. ఖుదీరామ్ బోస్ అండ్ ప్రఫుల్ల చక్రి. సో ఖుదీరామ్ బోస్ ను ఉరి తీశారు. తర్వాత ప్రఫుల్ల చక్రి తాను కాల్చుకొని చనిపోయిండు. కానీ వీళ్ళిద్దరు 1908లో ఖుదీరామ్ బోస్ అండ్ ప్రఫుల్ల చక్రి వాహనంపై, ముజఫర్ జడ్జ్ వాహనంపై బాంబు విసిరారు. సో మనకు తెలుసు 1897లో ర్యాండ్ ఐరస్ ని దామోదర్ హరి చాపేకర్, బాలకృష్ణ హరి చాపేకర్ బ్రదర్స్ చంపారు. సో కొన్ని ఇట్లాంటి విప్లవానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ జరిగాయి 1905 వందే మాతరం మూమెంట్ టైంలో. సో ఇట్లాంటి విప్లవకార సంస్థలు కూడా స్టార్ట్. ఏపీలో వందే మాతరం ఉద్యమం, ఆంధ్రప్రదేశ్లో వందే మాతరం ఉద్యమం ఎట్లా జరిగిందో చూద్దాం. సో 1907లో బిపిన్ చంద్రపాల్ ఏపీని పర్యటించింది.
మనకి తెలుసు రాజమండ్రిలో ఈ స్వదేశీ స్టోర్స్ ఎస్టాబ్లిష్ చేసిన టైంలో ఏపీలో కూడా నేషనల్ కాలేజెస్, నేషనల్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ అయింది అండ్ గోదావరి స్వదేశీ స్టోర్స్ ఎస్టాబ్లిష్ అయింది. సో 1907లో బిపిన్ చంద్రపాల్ ఈ స్వదేశీ ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి మన ఏపీ కూడా విజిట్ చేశారు. ఏపీలో దీనిలో ఆయన విజిట్ చేయడానికి కీ రోల్ ప్లే చేసిన వ్యక్తి ఎవరు అంటే మట్నూరి కృష్ణారావు. కృష్ణా పత్రికకి సంపాదకుడు మట్నూరి కృష్ణారావు. కృష్ణా పత్రికని స్టార్ట్ చేసిన అతను ఎవరు అంటే కొండా వెంకటప్పయ్య. సో మట్నూరి కృష్ణారావు దీంట్లో ప్లే చేసిండు, కీ రోల్ ని ప్లే చేసిండు. సో బిపిన్ చంద్రపాల్ అతనుకి తెలుగు రాదు. బిపిన్ చంద్రపాల్ మరి ఎవరు వాళ్ళు అతను బిపిన్ చంద్రపాల్ యొక్క ఉపన్యాసాన్ని ట్రాన్స్లేట్ చేశారు అంటే చిలకమర్తి లక్ష్మీనరసింహారావు. చిలకమర్తి లక్ష్మీనరసింహారావు ఆయన పేపర్స్ దేశమాత అండ్ మనోరమ పేపర్స్ ఉన్నాయి. చిలకమర్తి లక్ష్మీనరసింహారావు యొక్క పేపర్స్ ఆయన ఒక భక్తి గీతం కూడా, ఒక దేశభక్తి గీతానికి సంబంధించి కూడా రాసిన ఏమని అంటే భర్త ఖండంబు చక్కని పాడి ఆవు హిందువులు లేగదూడలే ఏడ్చుచుండ తెల్లవారను గడసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగేయబట్టి. సో ఈ గీతాన్ని చిలకమర్తి లక్ష్మీనరసింహారావు రాసిండు. సో ఆయన దేశమాత అండ్ మనోరమ పేపర్స్ చేసిన పేపర్స్ స్టార్ట్ చేసినవి. సో బిపిన్ చంద్రపాల్ పర్యటనని, ఆయన ఉపన్యాసాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసినటువంటి పర్సన్ ఎవరు అంటే చిలకమర్తి లక్ష్మీనరసింహ. సో ఈ టైంలో ఏపీలో వందే మాతర ఉద్యమం ఇన్సిడెంట్స్ ఏంటి అంటే రాజమండ్రి ఇన్సిడెంట్ జరిగిన కొన్ని ముఖ్యమైన ఇన్సిడెంట్స్. రాజమండ్రి ఇన్సిడెంట్ అండ్ కాకినాడ ఇన్సిడెంట్, కోటప్పకొండ, తెనాలి పాము కేసు. సో రాజమండ్రి ఇన్సిడెంట్ 1907, కోటప్పకొండ ఇన్సిడెంట్ 1907, కాకినాడ ఇన్సిడెంట్ 1907 అండ్ కోటప్పకొండ 1909 అండ్ తెనాలి పాము కేసు 1909. సో రాజమండ్రి ఇన్సిడెంట్, రాజమండ్రి ట్రినిటీ ట్రైనింగ్ కాలేజ్, రాజమండ్రిలో ఉన్న ట్రినిటీ ట్రైనింగ్ కాలేజ్లో ఎవరు చదివే కాలేజ్కి ప్రిన్సిపల్ ఎవరు అంటే మార్క్ హంటర్. సో కాలేజ్లో చదివే ఈ కాలేజ్ మార్క్ హంటర్ ఏమని చెప్పిండు అంటే మీరు వందే మాతరం అనే నినాదం ఇయ్యొద్దు. నెక్స్ట్ రెండు నిబంధనలు చెప్పిండు మార్క్ హంటర్. వందే మాతరం మీరు పాడొద్దు, నెక్స్ట్ పాల్ పర్యటనకు మీరు పాల్ ఉపన్యాసం ఇచ్చే దగ్గరికి మీరు అటెండ్ అవ్వద్దు, ఈ రెండు చెప్పిండు. సో ఆ ట్రినిటీ ట్రైనింగ్ కాలేజ్లో చదివేది ఎవరు గాడిచర్ల హరిసర్వోత్తమరావు. సో అతను ఏం చేసిండు, ఇతను ఈ నిబంధనలు ఉల్లంఘించి పాల్ పర్యటనకి, పాల్ స్పీచెస్ కి, ఉపన్యాసానికి అటెండ్ అయ్యిండు. సో గాడిచర్ల హరిసర్వోత్తమరావుని డిస్మిస్ చేసిండు. మార్క్ హంటర్ గాడిచర్ల హరిసర్వోత్తమరావుని డిస్మిస్ చేసిండు. సో ఇతను ఆంధ్ర తిలక్ అని అంటారు. ఆంధ్ర తిలక్ అని ఎవరు అంటారంటే గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఆంధ్ర తిలక్ అంటారు. ఇతని పేపర్స్ ద నేషనలిస్ట్ పేపర్. సో ఇతని పేపర్స్ ద నేషనలిస్ట్, గాడిచర్ల హరిసర్వోత్తమరావు. సో ఇది అంటే రాజమండ్రి సంఘటన దేనికి సంబంధించింది అంటే ట్రినిటీ ట్రైనింగ్ కాలేజ్ కి సంబంధించింది రాజమండ్రి సంఘటన. నెక్స్ట్ కాకినాడ, కాకినాడలో ఉన్న జిల్లా వైద్యాధికారి కెప్టెన్ కెంపు. అతను ఏం చేసిందంటే కృష్ణారావు అనే చిన్న బాలుడు, అతను వందే మాతరం పాడుతుంటే అతన్ని తీవ్రంగా కొట్టి గాయపరిచిండు ఈ కృష్ణారావు. సో దానికి అక్కడ ఉన్న ప్రజలు కెప్టెన్ కెంపు మీద అటాక్ చేశారు. సో కలెక్టర్తో ఇతనికి కృష్ణారావుకి కంపెన్సేషన్ ఇప్పించడం జరిగింది. ఇది కాకినాడ సంఘటన. నెక్స్ట్ కోటప్పకొండ సంఘటన. కోటప్పకొండలో పోలీసులు ఒక జాతర జరుగుతుంది, పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. సో చిన్నపరెడ్డి అనే అతని యొక్క ఎద్దుని ఆ పోలీస్ కాల్పుల్లో చంపడం జరిగింది, ఎద్దుని. సో ఆ ఎద్దుని చంపేసరికి ఈ చిన్నపరెడ్డి పోలీసుల మీద ఎదురు తిరిగిండు. సో చిన్నపరెడ్డిని ఉరి తీశారు. ఇది కోటప్పకొండ సంఘటన. నెక్స్ట్ తెనాలిలో కంచెల్లపాలెం అనే గ్రామం వద్ద బాంబులు వేశారు. అక్కడ చెన్నయ్య అనే హరిజనులు చనిపోవడం జరిగింది. సో ఈ 4 ఇన్సిడెంట్స్ ఇక్కడ మనకి ఆంధ్రాలోని వందే మాతరం ఉద్యమంలో జరిగింది. రాజమండ్రి ఇన్సిడెంట్, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, నెక్స్ట్ కాకినాడ ఇన్సిడెంట్ అండ్ కోటప్పకొండ ఇన్సిడెంట్ 1909లో చిన్నపరెడ్డి వాళ్ళ ఎద్దు చనిపోవడంతో అతను ఆగలేక పోలీసులకి ఎదురు తిరిగిండు, అతను ఉరి తీశారు. సో తెనాలి బాంబ్ కేసులో చెన్నయ్య అనేటువంటి హరిజనులు చనిపోవడం జరిగింది. ఇవి ఆంధ్రాలో వందే మాతరం ఉద్యమంలో ముఖ్యమైన ఇన్సిడెంట్.
మెయిన్ బిపిన్ చంద్రపాల్ పర్యటించి ఈ వీళ్ళని ఉత్తేజితులను చేయడం జరిగింది. బిపిన్ చంద్రపాల్ పర్యటనని ట్రాన్స్లేట్ చేసింది చిలకమర్తి లక్ష్మీనరసింహ. సో టోటల్గా బ్రిటిషర్స్ వీళ్ళని అణచివేయడానికి, ఈ స్వదేశీ ఉద్యమాన్ని అణచివేయడానికి వాళ్ళు పేపర్ యొక్క ఫ్రీడమ్ని ఆపేయడం జరిగింది. సో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని లీడర్స్ని అరెస్ట్ చేశారు. వందే మాత్రం అని నినాదం చేయొద్దు అనేసి కంప్లీట్గా బ్యాన్ చేశారు. సో బాగా ప్రజల మీద లాఠీ చార్జ్ చేయడాలు, ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్స్ వాళ్ళు ఆపడానికి తీవ్రమైనటువంటి చర్యలు చేశారు బ్రిటిషర్స్. సో అట్లా 1907లో లాలా లజపత్ రాయ్ని అండ్ అజిత్ సింగ్ని దేశ బహిష్కరణకి గురి చేశారు 1907లో. అండ్ 1908లో కేకే మిత్రని, అశ్విని కుమార్ దత్లని దేశాంతరవాస శిక్ష వేశారు. 1908లో అదే 1908లో బాలగంగాధర్ తిలక్కి 6 years కారాగార శిక్షణ విధించారు. సో ఇట్లాంటి శిక్షలను విధించి వాళ్ళకి ఎవరైతే ఎదురు తిరిగారో వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షల్ని వేశారు. సో లాస్ట్కి 1905 October 16th స్టార్ట్ అయినటువంటి మన వందే మాతర ఉద్యమం 1911లో ఎండ్ అయింది. దేంతో ఎండ్ అయిందంటే బ్రిటిష్ కింగ్ జార్జ్ ఫైవ్ మన విజిట్ చేసి అనౌన్స్ చేసిండు అనల్మెంట్ ఆఫ్ బెంగాల్. సో దీన్ని బెంగాల్ విభజనని మేము రద్దు చేస్తున్నాం, అనల్మెంట్ ఆఫ్ ద పార్టిషన్ ఆఫ్ బెంగాల్ అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది కింగ్ జార్జ్ ఫైవ్. సో ఈ కింగ్ జార్జ్ ఫైవ్ వచ్చినప్పుడు ఎవరు అంటే వైస్రాయ్ లార్డ్ హార్డింజ్ టూ కింగ్ జార్జ్ ఫైవ్ వచ్చాడు. ఇతను ఢిల్లీ దర్బార్ని ఢిల్లీ దర్బార్ని ఏర్పాటు చేసిండు. కింగ్ జార్జ్ ఫైవ్ వచ్చింది కదా మన ఇండియాకి అని చెప్పి ఇతను కింగ్ హార్డింజ్ టూ ఢిల్లీ దర్బార్ని స్టార్ట్ చేసిండు. సో ఏర్పాటు చేసిండు. ఆ ఢిల్లీ దర్బార్ నుంచి 2 అనౌన్స్మెంట్స్ చేసింది కింగ్ జార్జ్ ఫైవ్. ఏంటి అంటే బెంగాల్ విభజనని రద్దు చేస్తున్నాం, అస్సాంని సపరేట్ ప్రావిన్సెస్గా చేస్తున్నాం. సో బెంగాల్ విభజన రద్దు అయింది ఎప్పుడు 1911లో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే క్యాపిటల్ షిఫ్టెడ్ ఫ్రమ్ కలకత్తా టు ఢిల్లీ. సో కలకత్తా నుంచి ఢిల్లీ క్యాపిటల్ షిఫ్ట్ చేస్తున్నాం అండ్ బెంగాల్ విభజన రద్దు చేస్తున్నాం అని 1911 డిసెంబర్లో కింగ్ జార్జ్ ఫైవ్ మనల్ని విజిట్ చేసి అతను అనౌన్స్ చేయడం జరిగింది. 2 అనౌన్స్మెంట్స్ ఇంపార్టెంట్. 1911లో బెంగాల్ విభజన రద్దయింది, క్యాపిటల్ని కలకత్తా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేస్తున్నాం. సో వందే మాతర ఉద్యమం హైదరాబాద్, ఆంధ్రాలో చూసుకున్నామా, ఏపీలో ఎట్లా జరిగింది వందే మాతర ఉద్యమం అని. సో టోటల్గా బెంగాల్లో అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద బెంగాల్ కూడా మనం వందే మాతర ఉద్యమం ఎట్లా జరిగిందని చూసుకున్నాం. సో హైదరాబాద్లో యాక్చువల్గా 1905 వందే మాతర ఉద్యమం జరిగినప్పుడు హైదరాబాద్లో అప్పుడు జరగలేదు వందే మాతర ఉద్యమం. ఎప్పుడు అంటే 1938లో జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి మొదటి ఉద్యమం వందే మాతర ఉద్యమం. సో ఉస్మానియా యూనివర్సిటీ 1918లో నిజాం ఫర్మానా ద్వారా ఉస్మానియా యూనివర్సిటీని ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు. సో ఉస్మానియా యూనివర్సిటీని ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు. సో 1919 ఆగస్ట్ 28న ఓయూ స్టార్ట్ అయింది. సో 1938లో ఉస్మానియా యూనివర్సిటీలోని బి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు వందే మాతరం సాంగ్ని ఆలపించారు. సో దాన్ని ఆలపించొద్దు అని చెప్పారు. కాకపోతే తర్వాత దసరా హాలిడేస్ వచ్చినాయి. సో దసరా హాలిడేస్కి వెళ్ళారు స్టూడెంట్స్ అందరూ. దసరా హాలిడేస్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత 1938 November 29న సో అప్పుడు ఉన్నటువంటి ఓయూ వీసీ ఎవరు అంటే నవాబ్ మెహదీర్ ఆజమ్. అండ్ 1936 to 1938 43 వరకు కూడా ఓయూ వీసీగా ఉన్నాడు నవాబ్ మెహదీర్ ఆజమ్. అప్పుడు ఉన్నటువంటి వీసీ